ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు నేను మనమందరం దేవునికి ఎంతో ఎంతో ప్రియమైనటువంటి వారమండి. హీ లవ్స్ యూ సో మచ్. ఈనాడు మానవ జీవితంలో మనం ఎంతసేపు కోరుకునేది ఏంటంటే ఐ వాంట్ టు బి లవ్డ్ బై సంబడి అని అనుకుంటూ ఉంటాం కదా. ఎవరైనా నన్ను ప్రేమించాలి. మనం ప్రేమించిన దానికంటే వాళ్ళు మనల్ని ప్రేమించడం అది మనకు చాలా ఇష్టం కదా. చూస్తూ ఉంటాం కదా చాలామంది యొక్క జీవితాల్లో, మరి ముఖ్యంగా మన యవ్వన బిడ్డలైనటువంటి వారు కూడా వారి యొక్క జీవితంలో కూడా నేను చూస్తూ ఉంటాను కదా. ఎవరైనా వాళ్ళని ప్రేమించేటువంటి వాళ్ళు ఉంటే అబ్బా ఎంత ఆనందించేస్తారో నండి. ఆయన 10 మందికి చెప్పేసుకుంటారు. నిజానికి అది సమస్య తెచ్చిపెట్టేది అయ్యన్నా, పలానా అమ్మాయి నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది, లేక పలానా అబ్బాయి నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడని తెగ గొప్పగా చెప్పేసుకున్నట్టు చెప్తాం. ఆ తర్వాత మనకి సమస్యలు వచ్చి పడతాయి. వాళ్ళు ప్రేమించారని చెప్పేసారంటే వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఒక ప్రాబ్లం, వాళ్ళ ఇంట్లో కుటుంబీకుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆయన పట్టించు. ఈనాడు పిల్లల యొక్క సరదా ఏంటంటే పలానా అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు, లేక పలానా అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, పలానా అమ్మాయికి నేనంటే ఎంత ఇష్టమో, పలానా అబ్బాయికి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి ఇలాగని మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజున ఏమో ఏ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నారు లేదో నాకు తెలియదు కానండి, ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు లేదో నాకు తెలియదు కానండి, ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు లేదో నాకు తెలియదు కానండి, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, యేసు నన్ను ప్రేమిస్తున్నారు. అదే నా ప్రభు రక్షకుడైనటువంటి యేసయ్య మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు. ఈ ఒక్క మాట చాలండి అండి మీరు లోకంలో జీవించడానికి. ఒక్క మాట, యేసయ్య ప్రేమ. ఆ ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఆ ప్రభు ప్రేమతోనే నేను మీ ముందుకు వచ్చిన్నా. మీరు ఆయనకు ఎంతో ప్రియమైన వారు అనేటువంటి ఒక సువార్తని నేను మీతో చెప్పడానికి మీ ముందు వచ్చిన్నా. హై ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నా ప్రభు నా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఇక ముందు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి కొందరి యొక్క మాటలు లేక కొందరి యొక్క అనుభవాలు నేను తెలుసుకుంటూ ఉన్నప్పుడు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే వీళ్ళు అంటూ ఉంటారు కదా, ఆయన నన్ను ప్రేమించట్లేదండి, అబ్బాయి నేను ఎంత ప్రేమిస్తున్నానండి, ఆయన నన్ను ప్రేమించట్లేదండి, లేక ఆవిడ నన్ను ప్రేమించట్లేదండి, ఆ అమ్మాయి అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానండి, తనంటే నేను ఎంత ప్రేమ అండి, నాకు ఎంత ప్రేమ అండి, ఆమె కొరకు నేను ఎన్ని చేశాను అనుకున్నారు, ఎన్ని త్యాగాలు చేశాను అనుకున్నారు, ఎంతెంత ఖర్చు పెట్టాను అనుకున్నారు, ఇవన్నీ చెప్తాడు. నేనంటే నిజంగా నువ్వు ప్రేమిస్తా ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకోకూడదు ఎవరో. ప్రేమిస్తే నేను అమ్మాయి కొరకు నేను ఎంత ఖర్చు పెట్టాను, అమ్మాయి కొరకు నేను ఎలా చేశాను అలా చేశాను అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రేమ ఇలాంటి గొప్పలు చెప్పుకోదు. ప్రేమిద్దాం అంతే. మనం ప్రేమించడం, మనం ప్రేమిస్తూ ఉందాం. అర్థం చేసుకుంటారు. ఈ రోజుకైతే రేపు కాకపోతే ఎప్పుడో మొత్తానికి అర్థం చేసుకుంటారులేండి. అలానే పాప మీకు కూడా నేను చెప్తున్నాను రా, అలా ప్రేమిస్తున్నాను, నేను ఎంత ప్రేమిస్తున్నాను, అతను నన్ను ప్రేమించట్లేదు, ఇది ఏంటి అసలు నేను అని చెప్పేసి అని ఎట్లాగైనా మళ్ళీ విరక్తి చెందేటువంటి ఒక విధంగా మాట్లాడొద్దు. అవతల వాళ్ళని ప్రేమించట్లేదు అని చెప్పి కూడా నింద వేయద్దు. ఒక్కొక్కసారి నేనేమనుకుంటానంటే మన భారతదేశపు ప్రేమ ఇది రహస్యంగా సైలెంట్గా ఉండేటువంటి ఒక ప్రేమ. మన దేశంలో ఎవరూ కూడా ఐ లవ్ యూ అని ఊరకే చెప్పుకోరు. మరి ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో కూడా ఆ మాట ఎక్కువగా మనం వాడం. ఇతర దేశాలు ఏంటంటే చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఐ లవ్ యూ అని చెప్పేసి అని ఆ మాటలు భర్త చెప్తాడు, భార్య చెప్తుంది, ఎవరైనా చెప్తూ ఉంటారు. ఎవరైనా మాట వరుసగా అంటూ ఉంటారు ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అని, లవ్ యూ సో మచ్, మై హగ్స్ టు యూ అని చెప్పేసి అని, ఈవెన్ కౌగులింతలు కూడా అనేటువంటి రీతిగా కిస్ యూ సో మచ్ అని చెప్పేసి, సో మెనీ కిసెస్ ఎక్స్ అని పెడతానంటే కిస్లు అనమాట అవన్నీ కూడా. సో ఇన్ని ఎక్స్లు పెట్టి ఇన్ని కిస్లు అనేటువంటి రీతిగా మామూలుగా అంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మనం అంత వెంట పెద్దగా పెట్టం. అఫ్కోర్స్ ఒకవేళ యూత్ పెట్టుకుంటారు ఏమోలేండి. ఎందుకంటే నాకు ఈ ఎక్సల్ మాత్రం నాకెలా తెలిసింది, మన పూర్తి నాకెలా తెలిసింది, యవనస్తులైనటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక విషయాలలో ఒక్కొక్కసారి నేను అర్థం చేసుకొని చెప్తున్నటువంటి ఒక విషయాలు అనమాట. యవన ప్రాయంలో ఉన్నప్పుడు పెళ్లికి ముందు ఎక్స్ అని చెప్పేసి అని పెట్టుకుంటూ ఉంటారు, హగ్ అని చెప్పేసి అని పెట్టుకుంటూ ఉంటారు, లవ్ అని చెప్పేసి అని లవ్ సింబల్, హార్ట్ సింబల్స్ మనం పెట్టుకుంటూ ఉంటారు. ఇవి సాధారణంగా జరిగేటువంటి. కానీ వన్స్ వీఆర్ మ్యారీడ్, పెళ్ళైన తర్వాత మనం మరలా అంత హార్ట్ షేప్లు లేకపోతే అంతగా మనం ఎక్స్లో ఇలాంటివన్నీ ఎస్ఎంఎస్లు పెట్టుకోము. ఏదో మాటగా పొడిగా మాట్లాడినట్టుగా మాట్లాడేసి ఊరుకుంటాం. మన ప్రేమని మనం వ్యక్తపరచాం సాధారణంగా. ఇది మన భారతదేశ ప్రేమ. కానీ ఈ రోజుని నేను ధైర్యంగా ఒక మాట చెప్పుకున్నాను. అదేంటంటే బయట ఐ లవ్ యూ ఎక్స్ అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు
ఒక 5 సంవత్సరాలకో ఒక 2 సంవత్సరాలకో వాళ్ళకి విరక్తి వచ్చింది అనుకోండి, ఇక నీతో నేను జీవించలేను అని చెప్పేసి అని కళాశాల ఏంటి తల ఇక మొత్తం అని చెప్పేసి అన్నాడు, ఫినిష్, నీతో నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి అనుకొని వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, ప్లేటర్ గారి దగ్గర చెప్పుకుంటారు, సంతకం పెట్టేస్తారు, బాయ్ బాయ్ అని చెప్పేసి చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. మరొక ఎప్పుడైనా హాయ్ హౌ ఆర్ యూ, షీస్ మై ఎక్స్ వైఫ్ అని చెప్పేసి ఇది బయట దేశాల్లో. కానీ మన దేశంలో అలాంటిది లేదండి. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా, ఒకవేళ ఏదైనా కోపతాపాలు వచ్చినా, అపార్థాలు వచ్చినా, ప్రేమించట్లేదు అని అనిపించినా విడిచిపెట్టలేం కదా. ప్రేమించట్లేదు అని అనుకుంటాం, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నేను నీతో మాట్లాడను అంటారు. నీతో మాట్లాడినట్టునే మాట్లాడుతూనే ఉంటారు మళ్ళీ అలాగా కదా. నీతో మాట్లాడినప్పుడు మాట్లాడుకుని ఊరుకొని ఉండవలసింది, మళ్ళీ SMS పెడతారు, లేకపోతే వాయిస్ మెసేజ్ పెడతారు, అయితే నేను మాట్లాడను, నువ్వు నన్ను అసలు ఏం ప్రేమించట్లేదు, నీ ప్రేమ సరైనటువంటి ప్రేమ కాదు, నేను ఎంతో ప్రేమిస్తుంటే నేను నీకోసం ఏదో ఇదవుతుందంటే మరీ చీప్ అయిపోతున్నట్టుగా కనబడుతున్నాను, నీతో నేను మాట్లాడను అంటానంటారా, మాట్లాడుతూ ఉంటారు. ఇది మన యొక్క భారతదేశంలో ఉన్న ప్రేమ. కానీ ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రేమలో నేను అప్రిషియేట్ చేసేటువంటి హ్యాట్స్ ఆఫ్ అనేటువంటి చెప్పేటువంటిది ఏమిటంటే, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా తొందరగా విడిపోవడానికి అనేటువంటి రీతిగా మనం అనుకోవాలి. కానీ అఫ్కోర్స్ ఈనాడు మన భారతదేశంలో కూడా నేను చూస్తానంటే మనం బయటికి విడిపోవట్లేదు, కానీ మానసికంగా హృదయాంతరంగాలలో చాలా మంది విడిపోయిన పరిస్థితుల్లో కూడా జీవిస్తున్న వాళ్ళు ప్రభావం చూపుతుందండి మనకు దేశం మీద కూడాను, మన దేశంలో ఉన్న ప్రజల మీద కూడా అట్టి ప్రభావం చూపుతుందండి. అందుకని ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, ఫ్రెండ్స్, తప్పకుండా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నారు మా, అలాగే నీ భార్య నిన్ను ప్రేమిస్తుందండి, మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏ పిల్లలు మీకు నేను చెప్తున్నా, అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నారా బాబు, ప్రేమించట్లేదని అంటారు అయినాను. ఒక్కొక్కసారి పిల్లలు కూడా SMS పెడుతుంటారు, మా అమ్మ మా నాన్న అసలు మమ్మల్ని ప్రేమించట్లేదని, మమ్మల్ని పట్టించుకోవట్లేదని అంటారు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రేమించకపోతే మీరు పుట్టారండి, అసలు వాళ్ళ ప్రేమ లేకుండానే మీరు పుట్టారనుకున్నారా? వాళ్ళ ప్రేమించకుండానే మీరు ఈ రోజు వరకు ఇంతవరకు మీరు చదువుకొని ఇంతవరకు మీరు పైకి రాగలిగారా? మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అయితే ఈ దినాన్ని వాటితో పాటుగా ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇలాంటి ప్రేమతో పాటుగా నేను ఒక మాట చెప్తున్నా, నా దేవుడు మిమ్మల్ని ప్రేమించుంటున్న మాట ఏంటంటే, నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివి అని అంటున్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారమై దేవునికి బహు ప్రియమైన వారంగా మనం ఉంటున్నాం. సో వాట్ అయితే ఏంటండి పాస్టర్ గారు, ఈరోజు నీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు, మరి నా జీవితంలో నాకు ఏంటండి, నాకు ప్రయోజనం, నాకు మేలు ఏంటండి అని మీకు ప్రశ్న వేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథంలో నుండి 12వ అధ్యాయంలో నుంచి 3-4 వచనాల దగ్గర ఉన్నటువంటి ఒక మాటల్లో కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక మాట ఇలా అన్నాడు, బుద్ధిమంతులైతే మీరు వివేచన కలుగుండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు తెలుసుకోగలిగితే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు అని గనక మీరు గ్రహించగలిగినట్లయితే, దానియేలుతో దేవుడు ముమ్మారు మాట్లాడినట్లుగా నీవు బహు ప్రియమైన వ్యక్తివి అని దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట దానియేలు గ్రహించిన బుద్ధిమంతుడు గనక, అట్టి బుద్ధిమంతుని గురించి వాక్యంలో మాట్లాడుతున్నాడు, వారు ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఒక జ్యోతులను పోలినటువంటి వారై ఒక నక్షత్రాలుగా వారు ఉంటూ ఉన్నారు, నిత్యము ప్రకాశించేటువంటి నక్షత్రాలుగా. ఇది వారు ఉండగలిగినటువంటి ఒక జీవితం. హ్యాపీనెస్. ఈరోజు నేను మీతో పంచుకోగలిగినటువంటి మాట కూడా ఇదే, యు ఆర్ ఏ స్టార్. మీరు నక్షత్రాలై ఉన్నారు, మీరు నక్షత్రాలై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే, దేవుని యెహోవా ఈ యొక్క భూమిని లేక లోకాన్ని సృష్టించేటప్పుడు యాక్చువల్లీ మొదటి వచనంలో ఆయన యొక్క సృష్టిని గురించి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇట్ వాజ్ ఎ వెరీ పర్ఫెక్ట్ క్రియేషన్ అంటారు, చక్కని పరిపూర్ణమైన సృష్టి. మధ్యలో ఏం జరిగిందో 2వ వచనం ఏముంటుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచూ ఉండేను అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడుతుంది. భూమి నిరాకారమైపోయింది, శూన్యమైపోయింది, చీకటి అలుముకొనిన్నది, జలముల చేత ఈ భూమి కప్పబడినటువంటి రీతిలో ఉండినటువంటిది. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక విషయం. అయితే 3వ వచనం దగ్గర నుంచి దేవుడైన యెహోవా మరలా ఈ సృష్టిని బాగు చేస్తున్నాడు. నిరాకారమైనటువంటి ఒక సృష్టిని ఒక ఆకారంలోకి తీసుకొని వస్తున్నాడు. వెలుగు కలుగును గాక, పై జలములు క్రింది జలములు వేరుపరచబడిన గాక, భూమి మీద ఉన్నటువంటి ఒక జలములను ప్రక్కకు వెళ్ళి ఆరిన నేల కనబడును గాక. సో ఇలాగ ప్రభు చెప్తున్నటువంటి ఒక మాటల్లో 4వ దినములోనికి వచ్చేసరికల్లా బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో వ్రాయబడినటువంటి ఒక మాటలు ఏంటంటే, దేవుడు
పగటి నీలుటకు సూర్యుడిని, రాత్రి నీలుటకు చంద్రుణ్ణి, అలానే రాత్రి సమయంలో కాంతినివ్వడానికి ఆ యొక్క నక్షత్రములను దేవుడు చేసేను అని ఉంటుంది. నక్షత్రములు, సూర్యుడు స్వయం ప్రకాశితాలు. సూర్యుని కంటి ఇంకా దూరంగా ఉండినవి గనక నక్షత్రాలు మనకి మినుకు మినుకు అంటున్నట్టుగా చిన్న చిన్న నక్షత్రాలుగా కనబడుతూ ఉంటాయి. కానీ శాస్త్రజ్ఞుని దినాల్లో తెలుసుకొని చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక్కొక్క నక్షత్రము మన యొక్క భూగోళము కంటే కూడా చాలా పెద్దవి అంట. ఉన్నటువంటి గ్రహాలన్నిటికంటే పెద్ద గ్రహాలుగా ఉండినటువంటి నక్షత్రాలు బహు దూరంలో ఉండినందుచేత మనకేదో చిన్న చిన్న నక్షత్రాలుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ నక్షత్రాలు చూసినట్లయితే స్నేహితులారా, రాత్రుల పూట ఎంత చక్కగా మెలుకుమంటూ మెరుస్తూ ఉంటాయండి. ఒక్కొక్కసారి అమావాస్య వచ్చిందనుకోండి, చంద్రుడే కనబడ్డ అసలు చిన్న అయినప్పటికీ మనం బయటకు వచ్చామనుకోండి, కాసేపు కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆ నక్షత్రం లేక కాంతికి అక్కడ చెట్లు ఉన్నాయా, అక్కడ రాళ్ళు ఉన్నాయా, దారేట ఉంది ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఆరు బయట పండుకున్నప్పుడు, డాబా మీదకి వెళ్ళి పండుకున్నప్పుడు ఆ నక్షత్రాలను చూస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలు కదులుతూ ఉన్నట్టుగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు అన్నట్టుగా విమానాలు ఒకవేళ వెళుతుంటే నక్షత్రం వెళుతుందని అనుకుంటూ ఉంటాం, మినుకుమంట వెళుతున్నటువంటిది. కొన్నిసార్లు ఓకలు రాలుతున్నటువంటి రీతిగా సడన్ గా ఒక కాంతివంతమైనట్టుగా కిందకు వచ్చేసినట్టుగా ఒక్కొక్కసారి పడిపోతున్నటువంటి వండినటువంటిది. సో ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఎంత ఆహ్లాదం అనుకుంటూ ఉంటుంది కదండి, ఎంత ఆనందం మనకు ఉంటుంది కదా. కానీ ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, మీరే ఒక నక్షత్రం అంట. ఎందుకంటే మీరు దేవునికి బహు ప్రియమైన వారు గనక, మీరు ఆ దేవాతి దేవునికి ప్రియమైన బిడ్డలు గనక దేవుడు మీ విషయంలో నాకు మాట్లాడినాడు. మీరు బుద్ధి కలిగినటువంటి వారై, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినటువంటి వారై, మీరు దేవునికి ప్రియమైన వారు ఉండి ఉన్నారు గనక మీరు ఒక నక్షత్రములుగా మీరు ఉంటూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా స్నేహితులారా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి. ఒకటి, గొర్రెల కాపర్లైనటువంటి వారు పొలంలో వాళ్ళ మందును కాసుకున్నప్పుడు రక్షణ కొరకైనటువంటి ఒక గొర్రెలను వారు కాస్తూ ఉంటుండగా దేవదూతలు వెళ్ళి, మీరు ఇంక మీదట ఈ గొర్రెలు కాసుకోవాల్సిన అవసరం లేదు అబ్బాయి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి రావటం జరిగింది. ఈలోగా తూర్పు దేశముల నుండి, అనగా ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపు నుండినటువంటి వాళ్ళం మనమే. ఈవెన్ భారతదేశము కూడా మరి ఇంకే ఇతరమైనటువంటి దేశాల నుండో. కొందరు ఏమంటారంటే భారతదేశం నుండి కూడా ఒక్క మంచి జ్ఞానము కలిగినటువంటి ఒక జ్ఞాని ఆ యేసు ప్రభువును చూడడానికి వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూశారంట. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడు, ఒక మెస్సియా పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ నక్షత్రము కదిలి వెళుతుంది కనుక దాన్ని వెంబడిస్తూ చివరికి యెరూషలేం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ కలుసుకొని ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు పుట్టాడంటే రాజు ఇంట్లోనే కదా పుడతాడు, రారాజు పుట్టి ఉన్నాడంటే మహారాజు ఇంట్లోనే కదా పుట్టి ఉంటాడు అనుకుని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు యూదులు కదా, కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును మేము తూర్పు దేశంలో మేము చూచి ఆయనను పూజింపవచ్చుమే. ఆయన నక్షత్రాన్ని మేము చూచి వచ్చి ఉన్నాం. ఆయన యొక్క నక్షత్రం, యేసు యొక్క నక్షత్రం. హల్లెలూయా అండి. కాబట్టి నాకు ఎంత ఆనందం తెలుసా, క్రిస్మస్ దినాల్లో నేను మాట్లాడవలసి వస్తే కనుక ఈ నక్షత్రాల గురించి నేను చెప్తూ ఉంటా. యేసు యొక్క నక్షత్రం, యేసు అనే నక్షత్రం. హల్లెలూయా. మన ఇంటి మీద మనం పెట్టుకునే నక్షత్రం, ప్రతి ఆలయాల మీద పెట్టబడేటువంటి నక్షత్రం. ఆ దినాల్లో మనం చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊర్లో నేను తిరుగుతుంటేనండి, అబ్బో ఎంత పెద్ద స్టార్లు పెట్టేస్తూ ఉంటారో. రోడ్లకి ఆ వీధికి యువతల పక్క ఒక కోణం, యువతల పక్క ఒక కోణం వచ్చేటట్టుగా దాని కింద నుంచి ఆ స్టార్ మధ్యలోంచి మనం వెళ్ళేటట్టుగా అంత పెద్ద స్టార్లు కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా స్టార్లే. ఆ స్టార్లో అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటాయి. మెస్సియా పుట్టాడని చెప్పేసి అని ఆ స్టార్ మనకి అత్యానందాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. జ్ఞానులైనటువంటి వారు రాజుగారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి ఇంట్లో రాజుగారు పుట్టలేదన్న సంగతి తెలుసుకొని విచారంతో బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి అక్కడ నక్షత్రం వల్ల వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆనందభరితులై అమితమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వారై ఇంటిలోనికి వెళ్ళి ఆ యొక్క యోసేపును మరియను శిశువుని చూసి వాళ్ళు దేవునికి పూజలు చేసినారు, ఆ ప్రభువుని పూజించినారని లేఖనంలో రాయబడుతుంది. సో యేసు అనే నక్షత్రం, యేసు యొక్క నక్షత్రం ఈ రోజున యేసు మనలోనికి వచ్చినప్పుడు మనలను కూడా నక్షత్రాలుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే యేసుని గురించి తెలియజెప్తాది, యేసునే మాట్లాడింపజేస్తుంది,
నేను బయటికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, అనగా ఇజ్రాయెల్ దేశానికి నేను తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళకి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటా. కానీ వాళ్ళందరూ వచ్చి చివరికి 10 రోజులు నాతో పాటు ఉన్న తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమంటారు తెలుసా? అయ్యా, మీరు చెప్పిన వాక్యము కంటే, మీరు మాకు వివరించినటువంటి వివరణల కంటే, బైబిల్ గ్రంథములు మమ్మల్ని నడిపించినట్టుగా మాకు ఆ విషయాలన్నీ తెలియజెప్పిన దానికంటే మీ జీవితంలో చూస్తున్నామండి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. మీకున్న ఓర్పు, సహనం, ఎవరితో మాట్లాడినా మీరు నవ్వుతూ మాట్లాడుతూ, ఎంత కోపం రప్పిస్తున్నటువంటి రీతిగా మేము ప్రవర్తిస్తున్నా మీరు మాతో మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతూ, కోపం రానివ్వకుండా, కోపంతో కొన్ని మాట కాకుండా ఎంత సానుభూతిగా, ఎంత చక్కగా మీరు మాట్లాడుతుంటే నేను పడిపోతాను, మీ మాట్లాడుతూ పడిపోతాను అంటుంటా. నా మాటలో వాడు పడిపోయినటువంటి రీతిగా. ఒక ఆయన అయితే మొన్న రీసెంట్గా వచ్చిన ఒక పెద్ద ఆయనే మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, అయ్యా, నా పిల్లలతో కూడా నేను ఎప్పుడూ ఇంత సహనంగా నేను మాట్లాడలేదండి. వాళ్ళు నేనంటే జడిసిపోతారు. వాళ్ళు ఏంగానో ఏదైనా విషయం తప్పు వచ్చిందంటే చెప్పుకుంటే అనిపిస్తుంది నాకు. వాళ్ళతో మాట్లాడితే ఒక్కొక్కడు బెదిరిపోతాడు ఏంగాను. కానీ మేమేమీ కానీ మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా మీరు ప్రవర్తింపజేస్తూ, మమ్మల్ని ఒక చిన్న పిల్లల్ని చూస్తున్నట్టుగా ఎంత సహనంగా మాట్లాడు. మీ జీవితమే మాకు ఒక సువార్త అని అంటారు. నేను అప్పుడు సంతోషిస్తాను, ప్రభువా నేను కనబరిస్తే నాకు అంతే చాలనైనా. ఈ యొక్క సువార్త రాజు యొక్క జీవితమే ఒక 5వ సువార్తగా కనబడితే అంతే చాలనైనా. నాలో ఆ యేసు ప్రభుని వాళ్ళు చూడగలిగితే, నాలో ఆ ప్రభు యొక్క క్షమాగుణాన్ని వాళ్ళు చూడగలిగితే, నాలో ఆ దేవుని యొక్క ప్రేమను చూడగలిగితే నాకు అంతే చాలు. పొడుసు ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు లేండి, మనం ఎంతగా ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతుందంటే, నేను ఏదో దేవుని యొక్క ప్రేమతో ప్రేమిస్తుందంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారంటే, నన్ను మాత్రమే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించాలి. కొంతమందికి ఉంటే స్వార్థం ప్రేమలోని. ఏంటంటే, సారీ మా, మీరెంతో నాకు వాళ్ళు కూడా అంతే, ఎవరినైనా ప్రేమిస్తా. ఇంకా నిజానికి చెప్పాలంటే ఎవరు తప్పు చేస్తున్నారో, ఎవరు వేరేగా ఉంటున్నారో, ఎవరు ఇబ్బందికరంగా ఉంటున్నారో వారినే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటా. ఒక్కొక్కసారి నాతో పాటు వచ్చే బృందంలో ఒక్కొక్కరు కొంచెం తలతెక్కతనం కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది చెడ్డగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, నన్ను ఏడిపించే వాళ్ళు కూడా ఉంటారండి. అందులో కొంతమంది నన్ను ఏడిపించే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి నేను బాధపడుతుంటాను, ఏంటి వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఈ వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి కొంతమంది అమిత భక్తి, అతి భక్తి అనేటువంటి దాని వల్ల కూడా నాకు ప్రాబ్లం తెచ్చిపెట్టేవాళ్ళు ఉంటారు. మొన్న మధ్యలో ఒకసారి ఒక బ్రదర్ అయితే సడన్ గా మేము ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మావేశముతో తను అన్య భాషలతో మాట్లాడారు, గట్టిగా అరిచారనమాట. సాధారణంగా అక్కడ పోలీసు వాళ్ళు చాలా సెక్యూరిటీగా ఉంటారు. ఆ లోపలికి రావాలంటేనే సెక్యూరిటీలోంచి మేము రావాలి. ఎందుకంటే పాలస్తీనియన్లుగా ఉండినటువంటి వారు, అరబీలైనటువంటి వారు ఆ స్థలంలోనికి వచ్చేసి ఇది మా స్థలం అనేటువంటిదిగా గట్టిగా చూస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారని పోలీసు వాళ్ళు అక్కడ తిరుగుతూనే ఉంటారు, మఫ్టీలో తిరుగుతూ ఉంటారు, పోలీస్ మిలిటరీలో కూడా తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా కనుక గొడవలాగా ఏదన్నా జరిగిందంటే అమాంతంగా పోలీసు తుపాకీ గురి పెట్టేసి వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు, జైలు ఎక్కడ పెట్టేస్తారో తెలియదు. ఈయన ఎప్పుడైతే భాషలతో మాట్లాడినాడో, అన్య భాషలతో మాట్లాడినాడో, అది కూడా ఒక అరబీ భాషలాగానో లేక హీబ్రూ భాషలాగానో వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చేసరికి తెలియదండి. వెంటనే ఒక అతను వచ్చాడు, రెడీగా అని ఇమ్మసినటువంటిగా మాట్లాడుతూ వచ్చిన తుపాకీ చేతులు ఆల్రెడీ పక్కన చెయ్యి అక్కడ పెట్టేసుకున్నాడు ఆల్రెడీ. వెంటనే నేను గబగబా దగ్గరికి వెళ్ళా, అతని భుజం మీద నేను చేయవేశాను. వెంటనే ఆయనతో మాట్లాడతా, సారీ బ్రదర్, హీఈస్ మై మ్యాన్, I brought 47 people now. So he is my man. He is from India. He is praying in the spirit. He is praying to God. He is praying in the spirit. That's all. He is in his emotionally he is praying. Please. He is my man. I will take care of him అని చెప్పేసానంటే సీరియస్గా, do you want to stay here? అంటే ఎక్కడ ఉండిపోదాం అనుకున్నా, ఎక్కడ జైలు తీసుకెళ్ళిపోతారు అక్కడ. మేము ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టిన వెంటనే మేము ఆ యొక్క కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ అనేటువంటి బార్డర్ దాటిన తర్వాత మేము వెళ్తుందంటే అక్కడ రోడ్డు పక్కన కొంచెం ఒక 4-5 కిలోమీటర్లు లేక 10 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఒక మంచి బిల్డింగ్ కనబడుతూ ఉంటుంది. అప్పుడు నేను గబగబా మైక్ తీసుకొని నేను మాట్లాడుతుంటాను కదా, ఇదిగో చూడండి మీ యొక్క ఎడం పక్క వచ్చేటువంటి బిల్డింగ్, ఇది చాలా అద్భుతమైనటువంటి భవనం. సాధారణంగా అందులోనికి ఎవరైనా వెళ్తే కనుక అందులోంచి మళ్ళీ బయటికి రారు, వాళ్ళు రావడానికి ఇష్టపడరు, వాళ్ళు రానివ్వరు కూడాను, అక్కడే వాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళకి బయటికి రానటువంటి అద్భుతమైనటువంటి ప్యాలెస్. చూడండి ఫోటోలు తీసుకుని అంటే మా వాళ్ళని రెడీగా ఫోటోలు తీసుకుని రెడీగా సెల్ ఫోన్ తీసుకుని రెడీగా ఫోటోలు తీసేస్తూ ఉంటారు. తీసేస్తున్న తర్వాత చెప్పానమాట, అది సెంట్రల్ జైలు అని అని చెప్పేసరి మా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినట్లయితే కనుక ఈరోజున్న మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల చేత మనం నలిగిపోతున్నా, ఈ రోజు నేను చెప్తున్నా, నా దేవుడు నువ్వు ఎవరివైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. ఆయన
నా మటుకు నా జీవితంలోనే పెట్టుకున్నా. నిజానికి అలాంటి వాళ్ళని నేను ఎక్కువ ప్రేమించాలి. మంచిగా ఉన్న వాళ్ళకంటే, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకంటే, ప్రేమ కలిగినటువంటి వాళ్ళకంటే, ప్రేమను ప్రేమగా తిరిగి నాకు ఇవ్వగలిగినటువంటి వాళ్ళకంటే, నన్ను ప్రేమించలేనటువంటి వాళ్ళు సామాన్యమైన ప్రేమ. ఒక్కొక్కసారి వాళ్ళు చాలా చికాకులు చేస్తూ ఉంటారు, చాలా చికాకులు ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు నేను ప్రేమించి దగ్గర తీసుకున్నా, తిరిగి వచ్చేసరికి ఆ వ్యక్తి యొక్క జీవితమే మారిపోయింది. తను నన్ను ఎంతో ప్రేమించాడు, నన్ను ఎంతో గౌరవించాడు. ఆయన క్లియర్గా మాట్లాడేది ఏమన్నాడంటే, నేను నా మందిరం కట్టుకున్నాను, నా మందిరం ఓపెన్, మీరు తప్పకుండా రావాలి అన్నా, మిమ్మల్ని నేను పిలుచుకుంటానని చెప్పేసి అని ఎంత చక్కగా మాట్లాడి ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రభు మిమ్మల్ని ప్రేమించినాడు. మిమ్మల్ని ఒక స్టార్స్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు అనే స్టార్ మనలోనికి వచ్చినప్పుడు ఈరోజు మనల్ని ప్రేమించి మన ప్రియమైన వ్యక్తులుగా చేసుకున్నటువంటి ఒక దేవుడు. ఒకవేళ నువ్వు చింపుడు జిట్టుతో ఉన్నా, సరైన రంగు నీకు అందము లేకపోయినా, సరైన వస్త్రధారణ అనేటువంటిది నీకు లేకపోయినా, విద్య లేకపోయినా, అందరి చేత నువ్వు తృణీకరించబడినా, చింపురు జుట్టు వేసుకున్నటువంటి రీతిగా నువ్వు ఉన్నా, మెంటల్గా నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తున్నా, మెంటల్గా నువ్వు దెబ్బతిన్నటువంటి రీతిగా ఉండినప్పటికీ ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి గనుక నీవే ఒక స్టార్ అయి ఉన్నావు, నీవే ఒక స్టార్ అయి ఉన్నావు. మనకు సాధారణంగా స్టార్స్ అనేసరికల్లా మనకు తెలిసినటువంటి ఒక మాటలు ఏంటంటే, సినిమా యాక్ట్రెస్ అయినటువంటి వాళ్ళని మనం స్టార్స్ అంటాం. ఆడపిల్లలు అయినటువంటి వాళ్ళని తెలుగులో తారలు అని చెప్పేసి అని అంటూ ఉంటాం కదా. తార అని చెప్పేసి అని ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళని తారలుగా చెప్తూ ఉంటాం. హీరోస్ అయినటువంటి వాళ్ళు కూడా సినిమా స్టార్లు అని చెప్పేసి అని వాళ్ళ గురించి మెగా స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, ఇంకేమున్నాయి ఏమన్నా తెలియదు, సూపర్ స్టార్, ఇలాంటి స్టార్లు అని చెప్పేసి అని మనం వాళ్ళకి ఏవేవో పేర్లు పెట్టి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ దినాల్లో మనకి ఎక్కువ చిన్న బొమ్మ, చిన్న తెర, బుల్లి తెర అనేటువంటి టీవీ తెర వచ్చింది కదా, అందుచేత మనల్ని టీవీ స్టార్లు అని చెప్పేసి అంటారు. నాకు గుర్తుండండి, 1997 నుండి అండి నేను టీవీలో కనబడుతూ వచ్చా. అంటే 97 నుంచి 2007, 2017కి 20, 17, 18, 19, 22 సంవత్సరాలుగా నేను టీవీలో కనబడుతున్నానండి. 22 సంవత్సరాలు అన్ని ఛానల్స్లో. 97లో దినకన్ గారికి, 98 నుంచి కేఏ పాల్ గారికి, ఆ తర్వాత ఇంకా అనేక మందికి, దాదాపు 2000 కాలం నుంచి ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాలు పైబడి నాతో నేను సువార్తను ప్రకటించేటువంటి విధంగా ఈ సత్య సువార్తనేటువంటి కార్యక్రమంగా ప్రకటిస్తూ అన్ని ఛానల్స్, అనేకమైన ఛానల్స్ లో కనబడుతున్నా. సో ఈ రోజు ఒకవేళ జనాలు నా గురించి మాట్లాడవలసి వస్తే ఏమంటారంటే, మీరు టీవీ స్టార్ అండి అంటారు. కానీ నేనంటాను, మెగాస్టార్ కంటే, పవర్ స్టార్ కంటే, రెబెల్ స్టార్ కంటే, సూపర్ స్టార్ కంటే, టీవీ స్టార్ కంటే నేను యేసయ్య స్టార్ని. హల్లెలూయా. నా యేసయ్య నాలో ఉండి ఉన్నారు, నా యేసయ్య నాలో నుంచి ప్రకాశిస్తున్నారు, నా యేసయ్య జీవితమే నాలో నుండి కనబడుతున్నటువంటిది. నన్ను చూసినప్పుడు, నా మాటలు వింటున్నప్పుడు, నా మాటల దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూడగలిగింది నాలో ఉన్న యేసుని. సువార్త రాజుని కాదు చూస్తుంది, సువార్త రాజు యొక్క జీవితాన్ని కాదు చూస్తుంది, సువార్త రాజుల్లో ఉన్న యేసును చూస్తున్నారు కనుక వారు నా దగ్గరకు వచ్చి అభినందించినప్పుడు నేను దేవునికే మహిమ చెల్లించుకుంటా. దేవా, నా గొప్పతనం ఏం లేదు నాయన, నేను మనిషిని, నాకు కోపం ఉంటుంది నైనా, నేను కూడా కేకలేస్తానైనా, నేను కూడా కోపం తెచ్చుకుంటానైనా, కోపడి తిడతానేమోనైనా, కానీ నేను యేసు ప్రభు నాలో ఉండి ఉన్నారు కనుక, స్టార్ అయినటువంటి యేసయ్య నాలోనికి వచ్చినారు కనుక ఈరోజు నేను ప్రకాశిస్తున్నటువంటి వెలుగు యేసు యొక్క వెలుగు. ఇది యేసు అనే నక్షత్రం యొక్క ప్రకాశమానం. ఈరోజు నేను ఒక స్టార్గా వెలుగుతున్నాను అంటే అది నా యేసు క్రీస్తుని బట్టి మాత్రమే. నేనైతే ఎప్పుడో చచ్చిపోయి ఉండవలసిన వాడిని, పుట్టినప్పుడే చచ్చిపోయి ఉండవలసినటువంటి వాడిని. 2 సంవత్సరాల వయసులో ఉంటుండగానే నా తల్లి నన్ను తన చేతిలో పెట్టుకొని కొంచెం పురప్రాణమైన ఉంచునైనా తెలిసినటువంటి బిడ్డలు వచ్చినప్పుడు ట్రైన్ దిగిన తర్వాత అక్కడ సమాధి చేసేస్తామని చెప్పేసి అని నన్ను చేతిలో పెట్టుకుని మోసుకొని వచ్చినటువంటిది. 2 సంవత్సరాల వయసులో చచ్చిపోవలసినటువంటి నేను, ఎన్నో ప్రమాదాల్లో చనిపోవలసినటువంటి నేను, ఒకసారి బస్సు కింద పడినప్పుడు నేను చూస్తుంటుండగా అక్కడ చక్రాలు వచ్చేస్తుంటే అమాంతంగా నేను చేయి తీసుకున్నా, నా తలక తీసుకున్న చక్రాలు అలాగే వెళ్ళిపోయినటువంటి, బస్సు చక్రాలు అలాగే వెళ్ళిపోయినటువంటిది. ఎన్నోసార్లు చచ్చిపోవలసినటువంటి నేను ఈ రోజు వరకు బ్రతుకున్నానంటే నా యేసయ్య కృప. ఈ రోజున ఆయన నన్ను ప్రేమించినాడు, నన్ను తనకు ప్రియమైన వ్యక్తిగా చేసుకుని ఉన్నాడు. ఎన్నోసార్లు నేను కూడా ఒకవేళ తప్పుకడుగులు వేసినటువంటి విషయాలు, ఎన్నోసార్లు నేను కూడా కోపం తెచ్చుకున్న విషయాలు, చెడు తలంపులు వచ్చినటువంటి విషయాలు, అసూయలు అనేటువంటి వచ్చినటువంటి విషయాలు, ద్వేషాన్ని పెంచుకున్నటువంటి విషయాలు, ఎన్నోసార్లు బహుశా ఎవరెవరి గురించో వేరుగా మాట్లాడినటువంటి విషయాలు. అయినా నా యేసయ్య అంటాడు కదా, సువార్తరాజు నీవు నాకు బహు ప్రియమైన వ్యక్తివి, స్టార్ అయినటువంటి యేసు అనే నేను నీలోనికి వచ్చినా, నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నా, నీ కోపాన్ని అణిచివేసేది నేను, నీ అసూయలు లేకుండా చేసేది నేను, అందరినీ ప్రేమించేటట్టుగా
నిన్ను ప్రేమించిన వాళ్ళు మాత్రమే కాదు, నిన్ను ద్వేషించిన వాళ్ళని ప్రేమించేటట్టుగా, నీ మీద సెటైర్లు వేసిన వాళ్ళు ప్రేమించేటట్టుగా, నీ మీద బురద చల్లిన వాళ్ళని ప్రేమించేటట్టుగా నీలో నా ప్రేమను పెట్టి ఉన్నాను గనక నీవు నాకు బహుప్రియమైన వ్యక్తివి, నీ ఒక స్టార్, నా స్టార్ అని నా యేసయ్య అంటాడంటే అమ్మ నాకెంత హాయిగా ఉందో, నాకెంత ఆనందంగా ఉందో నా ప్రేస్ చేస్తారా ఈ రోజున. అందుకని నేను మీతో కూడా ఈ మాట చెప్తున్నా, మీరును యేసయ్య స్టార్లు అయి ఉన్నారు. మీరే అమ్మరే బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నా. పాప సిస్టర్ గారు, మీ గురించి ఎలా మాట్లాడుతున్నాను. అమ్మ, ఒకవేళ నువ్వు చాలా నలిగిపోయిన స్థితిలో ఉన్నావు, బహుశా చీకటి కమ్ముకున్నట్టుగా నీవు ఉండి ఉన్నావు కదా, ఈ రోజు నీ బ్రతుకంతా నాశనం అయిపోయిందని నువ్వు కలవరపడుతున్నావు. పాస్టర్ గారు, మీకేం పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు కనుక మీరు అలాగే నిండైన మాటలు చెప్తుంటారు, కానీ నా జీవితం అది నాకే తెలుసు పాస్టర్ గారు. అందరూ నన్ను విడిచిపెట్టేశారు పాస్టర్ గారు, అందరూ నాకు అన్యాయం చేశారు పాస్టర్ గారు. నేను ఎంత ప్రేమించానో, నేను ప్రేమించి అంత ఇచ్చేసుకున్నా, సర్వస్వం ఇచ్చేసా, చివరికి నన్ను నేను కూడా అంకితం చేసేసుకున్నా. ఈరోజు నేను అన్యాయం అయిపోయిన పాస్టర్ గారు, నా బతుకంతా నాశనం అయిపోయింది పాస్టర్ గారు, నా బ్రతుకంతా చీకటి అయిపోయింది పాస్టర్ గారు, నేను ఎక్కడ స్టార్గా ఉండగలనని. ఇదిగోనే మీరు అనుకున్నారు. డోంట్ వర్రీ మా, ఎవరైనా మీతో చెప్తున్నా, మీరు కూడా యేసు కొరకు స్టార్లే. ఒకవేళ చీకటి అనుకున్నట్టుంటే నా యేసయ్య మాట చెప్తున్నాడు, మీరు దేవునికి బహు ప్రియమైన వారు కనుక మీకు వెలుగు కలుగును గాక అన్నాడు ఆయన. మీలోనికి యేసు అనే స్టార్ వచ్చినాడు. యేసు నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చి మిమ్మల్ని వెలిగించినాడు. ఈ రోజున మీలో ఉన్న చీకటి తొలగిపోయినది, యేసు అనే వెలుగు మీలోనికి వచ్చినది. ఇక నుండి మీరు అనేక మందికి సాక్షిగా ఉంటూ, బుద్ధి కలిగినటువంటి వారేంటూ, దేవునికి బహు ప్రియమైన వారేంటూ, ఆ యేసు మీ హృదయంలో ఉన్నారు గనక, యేసు మీ జీవితంలో ఉన్నారు గనక మీరు ప్రకాశించేటువంటి వారుగా, నక్షత్రములుగా, ఇది నా యేసయ్య చెప్తున్నాడు, మీరు యేసు కొరకు స్టార్స్ గా ఉండి ఉన్నారు. తండ్రి, నీకు వందనాలు నాయన. నిజమే, మా బ్రతుకులు చీకటి ఉండి ఉండవచ్చు, మా జీవితంలో చీకటి కమ్ముకొని ఉండి ఉండవచ్చు, కటిక చీకటి మమ్మల్ని కమ్ముకొని ఉండి ఉండవచ్చు. కుటుంబంలో సమస్యలు, జీవితంలో సమస్యలు, నాన్న మాకు ఉద్యోగ స్థలంలో మాకు ఎదురైన సమస్యలు, సమాజంలో మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, మా మీద చల్లబడినటువంటి బురద, మా మీద వేయబడినటువంటి నింద, ఈరోజు మా బ్రతుకుల్ని నాశనం చేసినటువంటి రీతిగా చీకటి అయిపోయామని మేము అనుకున్నాం. కానీ కాదు, ఈరోజు సత్య సువాక్యమనగా నీ మమ్మల్ని బహు ప్రియమైన వారిని పిలుస్తున్నారు. ఆనాడు దానియేలుతో ముమ్మారు చెప్పిన రీతిగాని ఈరోజు నీ సిస్టర్ గారితో మీరు చెప్పారు నాయనా, ఈమె ఈ సహోదరుడితో మీరు చెప్పారు, అండ్ ఈ బ్రదర్తో మీరు చెప్పినారు, వీరు నీకు బహు ప్రియమైన వాడు. మీరు చెప్పన్నారు కనుక నేను కూడా చెప్తున్నాను, వీరు నా మాటలు వింటున్నా మీరే, మీరు దేవునికి బహు ప్రియమైన వారని నా ప్రభు నాతో చెప్పి, నా ద్వారా మీతో చెప్పించున్నారు కనుక నమ్మండి ఈ మాట. మీరు దేవునికి బహు ప్రియమైన వారు గనుక మీరు బుద్ధి కలిగినటువంటి వారండి. అనేక మందికి మీరు సాక్షిగా ఉంటూ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేటువంటి వారండి. ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనగా, మీరు ఒక నక్షత్రములుగా ఉండి ఉన్నారు, మీరు ఒక స్టార్స్ గా ఉండి ఉన్నారు. నిరుత్సాహపడవద్దు మాత్రం కూడా. తండ్రి, నేను వీరిని స్టార్స్ గా చేసినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలను ఒక స్టార్ గా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ వెలుగు వారి మీద నువ్వు ప్రకాశింపజేస్తున్నావు నాయన. ఇది మా వెలుగు కాదు, మేమైతే చీకటి కటక చీకటి అయి ఉన్నాం, కానీ ఇప్పుడు నీ వెలుగు మా మీద ప్రకాశించినందు చేత, మీరు నక్షత్రముగా మాలోనికి వచ్చినందు చేత, మమ్మల్ని ఒక నక్షత్రములుగా మీరు చేసి ఈ లోకంలో అనేక మందిని నీ యొద్దకు నడిపించినట్లుగా, ఆనాడు మీ యొక్క నక్షత్రము జ్ఞానులైనటువంటి వారిని నీ యొద్దకు నడిపించిన రీతిగానే మేము అనేక మందిని నీ యొద్దకు నడిపించడానికి, ఆనాడు యొక్క నక్షత్రం జ్ఞానులకు అత్యానందాన్ని కలిగించిన రీతిగానే ఈరోజు మేము కూడా నీ యొక్క నక్షత్రాలుగా, నీ యొక్క స్టార్స్ గా ఉండి అనేక మందికి ఆయన ఆనందాన్ని ఇచ్చేటువంటి వారం కాబట్టి ధన్యత నాకిచ్చారు, మాకిచ్చారు గనక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇది నా నీవు ఇచ్చిన మాట చొప్పున నీ ప్రియమైన బిడ్డలమ్మగా మమ్మల్ని ఒక స్టార్స్ గా చేసినందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మరి ముఖ్యంగా ఈయన మాటలు వింటున్న మీకు, మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక నక్షత్రముల వలె ప్రభు కొరకు ప్రకాశించినట్లు, ప్రత్యేకంగా సిస్టర్ గారు మీ విషయమే నేను పలుకుతున్నా, మీరు ప్రభు కొరకు ఒక నక్షత్రం వలె ప్రకాశించినట్లు సదా మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి ప్రకాశింపచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు స్టార్స్ అండి. అమ్మా సిస్టర్ గారు, మీ గురించి దేవుడు చెప్పాడు, మీరొక స్టార్, ఇక మీద మీరు కలవరపడద్దు. డోంట్ వరీ అబౌట్ యువర్ సిచ్యువేషన్. బ్రదర్, మీ గురించి కూడా మాట్లాడుతున్నా. సిస్టర్ నన్ను ఎంతసేపు సిస్టర్నే పొగుడుతున్నారబ్బా మీరు అని చెప్పేసి నన్ను అనుకున్నారేమో. బ్రదర్, మీ గురించి కూడా మాట్లాడుతున్నారు. మీరే అద్భుతమైన స్టార్ తెలుసా? మీరు యేసు కొరకు ప్రకాశించేటువంటి ఒక స్టార్,
ఒకవేళ ఈ విషయంలో ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంది, ఇంకేదైనా సందేహం ఉంది, ఇంకేదైనా ఒకవేళ విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, నా నుండి ఏదైనా మాటలు వినాలని కోరుకుంటున్నాను, కమాన్ బ్రదర్ నాకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు ఒక ఉత్తరం రాసి తెలియజేయండి, SMS పెట్టండి, అందులో ఉంటుంది హాయిగా నేను వెంటనే మీకు జవాబు ఇచ్చుకుంటా, లేదా ఈమెయిల్ ద్వారా నాకు ఏదైనా మీరు తెలియజేస్తూ. అలాగనే ఎవరైనా పెట్టండి సరే, కలవరపడద్దు. మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ వాస్తవాలను చూడకండి, మీకున్న సిచ్యువేషన్ చూడకండి, చీకటిని చూడకండి. ఈ రోజున మీలో ప్రకాశించుతున్న యేసును చూడండి. ఆ యేసును బట్టి మీరే ఒక స్టార్ అని మీరు తెలుసుకోండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒక నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నాకు చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440402888552762. నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటంత వరకు మనం అందరం దేవునికి బహు ప్రియమైన వారిని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవత దేవుని చేతులకి మిమ్మల్ని స్టార్స్ గా అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన స్టార్ ఈ సత్య సువార్త రాజు.